పాక్ ఆక్రమిత కాశ్మీర్ హింసాత్మక నిరసనలతో అట్టుడుగుతుంది. పాకిస్తాన్ పాలకుల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నిరసనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడంతో పీఓకే రణరంగంగా మారింది. నిరసనకారులకు పాక్ భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో పోలీసుల కాల్పులో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. देख ले आप, पुलिस सीधा सीधा फायर मार रही है साफ गन में। मर्द मुजाहिद पुलिस सीधी सीधी फायरिंग कर रही है यहाँ पे। పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకే వ్యాప్తంగా జూన్ 9న లాక్డౌన్కు పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు జరిపిన కాల్పులో 4 పోలీసు అధికారులు, అటుగా వెళ్తున్న ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పులో 6 నిరసనకారులు మరణించారని స్థానిక కమిషనర్ సర్దార్ వాహిద్ ఖాన్ ధృవీకరించారు. అంతకుముందు జరిగిన ఘర్షణల్లో 23 మంది పోలీసులు, 50 మంది నిరసనకారులు గాయపడగా 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ లియాఖత్ మాలిక్ వెల్లడించారు. देख ले आप, पुलिस सीधा सीधा फायर मार रही है साफ गन में। मर्द मुजाहिद फायरिंग कर रही है यहाँ पे। నిరసనలను అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో సైన్యాన్ని, పారామిలిటరీ దళాలను భారీగా రంగంలోకి దించింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జేఏసీపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జూన్ 5వ తేదీనే పాక్ అధికారులు నిషేధం విధించారు. అయినప్పటికీ తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం పోరాటం ఆపేదే లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. ఇక ప్రభుత్వం తమపై హింసాత్మక చర్యలకు పాల్పడుతుందని జేఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ మండిపడ్డారు. పీఓకేలో రోజురోజుకు ముదురుతున్న హింసాత్మక పరిణామాలపై అంతర్జాతీయ దేశాలు స్పందించాయి. అక్కడ నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా, ఆస్ట్రేలియా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. ఇక పీఓకే పరిధిలో మొబైల్ సేవలు పనిచేయడం లేదని, ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు ఉన్నాయని తమ పౌరులకు వివరించాయి. అల్లర్లు, హింస మిన్నంటిన పీఓకే ప్రాంతాలకు విదేశీ పౌరులు ఎవరూ వెళ్లవద్దని, ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులను హెచ్చరించాయి. देख ले आप, पुलिस सीधा सीधा फायर मार रही है साफ गन में। मर्द मुजाहिद पुलिस सीधी सीधी फायरिंग कर रही है यहाँ पे।